సార్ మన దేశంలో ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళందరి ఆస్తులు 700 కోట్లు అయితే మన చంద్రబాబు నాయుడు గారిది ఒక్కరిదే 900 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిసింది. అది ఎలా వచ్చాయంటారు? అది 931 కోట్లు అనేది కేవలం అధికారికంగానేనమ్మా. అధికారికంగా ఆయన ఆస్తి 1,00,000 కోట్ల పైన ఉంటది. ఆయన జీవితం అంతా సంపద సృష్టి. 2 ఎకరాలతో స్టార్ట్ అయ్యాడు. 2 ఎకరాలు కూడా కాదు, ఆయన తమ్ముడిది 1 ఎకరం, ఆయనది 1 ఎకరం. అంటే 1 ఎకరంతోనే స్టార్ట్ అయ్యాడు అతను. 1 ఎకరంతో స్టార్ట్ చేసే జీవితాన్ని ఈ రకంగా 1,00,000 కోట్లకు పైగా ఆస్తులు అయితే సంపాదించాడు. కేవలం జీవితం అంతా దోచుకోవటమే. ఆ దోచుకున్న డబ్బు కూడా పేద ప్రజలదే. పేద ప్రజల డబ్బులు కానీ ఆ రకంగా ఏ రకంగా వస్తుందమ్మా చెప్పు? ఆయన ఏ వ్యాపారాలు చేశాడు? హెరిటేజ్ అని ఉంది, పాలు అమ్ముకుంటే అన్ని డబ్బులు వస్తాయి. ఆ చిట్కా ఏదో మాకు కూడా చేస్తే మేము కూడా అట్లాగే కోటేశ్వర్లు అవుతాం కదా. కేవలం ఈయన అధికారంలో ఉన్నప్పుడల్లా ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి, ప్రభుత్వాన్ని మభ్యపెట్టి దోచుకోవడమే పని చంద్రబాబుది. దాచుకో ఆ రకంగా 1,00,000 కోట్లు అంటే ఇంకెక్కువే సంపాదించాడమ్మా. అధికారికంగా కేవలం 931 కోట్లే, అనధికారికంగా 1,00,000 కోట్ల పైన ఉంటుందమ్మా. లోకేష్ గారు జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అని చెప్పారు సార్. ఇవాళ జనవరి 6వ తేదీ వచ్చింది. ఇప్పటి వరకు ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటారు? వాళ్ళు చేయలేరమ్మా. ఇప్పుడు ఆడ పెట్టుకుంటాడు తలకాయాడు లోకేష్. ఇవాళ జనవరి 6, 2025 జనవరి 1వ తారీఖు ఈ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, రాసుకో. జగన్ రెడ్డి నీకులాగా పారిపోయాడు కాదు అన్నాడు. ఇప్పుడు ఆడ ఉన్నాడు లోకేష్ అని ఆడ ఉండు. ఇప్పుడు రమ్మన్నాడు, తిరుగురు రమ్మనండి. వాళ్ళ డేట్ అంతా మేము చెబుతాం. ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లమ్మా. వాళ్ళ వల్ల ఏమీ అవ్వదు, చేసేది ఏమి లేదు. వాళ్ళు చేయలేరు కూడా, వాళ్ళకి చేత కాదు అది. వాళ్ళకి ఎంతవరకు చేత అయిందల్లా దోచుకోవడం వరకే చేత వచ్చే వాళ్ళకి, వేరేది చేత కాదు వాళ్ళకి. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం ఎలా ఉంది సార్? ఎలా నడుస్తుంది? మా విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడమ్మా. పేదల పిల్లలు గతంలో జగన్ గారి పాలనలో పేదల పిల్లలు అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితిపై మాట్లాడారమ్మా. ఆ రకంగా ఇంగ్లీష్ లో మాట్లాడటం అనేది పెత్తందారులకు నచ్చకపోగా ఏం చేశారంటే, పెత్తందారుల పిల్లలతో పోటీ పడతారా వీళ్ళు అని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసి తెలుగు మీడియాన్ని తీసుకొచ్చాడు. అదే గతంలో జగన్ గారు 3వ తరగతి నుంచే విద్యా వ్యవస్థలో సబ్జెక్టు వారి టీచర్లు 3వ తరగతి నుంచే టోఫెల్ విద్య, 8వ తరగతి ట్యాబులు, సిబిఎస్ఈ సిలబస్, ఐబీ, ఈ రకంగా విద్యా విధానాన్ని మెరుగుపరిచి ప్రతి పేదవాడు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ఆలోచన చేసి విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. జగన్ గారి ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు సార్? అసలు దానికి దీనికి సంబంధం లేదు. జగన్ గారి పాలన అంటే జగన్ గారిది, దోచుకోవడం అంటే చంద్రబాబుది.